ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు నామములో ఈ గృహప్రవేశ ఆరాధన కూటానికి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున మా అందరికి వందనాలు. అందరికీ వందనాలు. మీ మధ్యలో దేవుని వాక్యం పంచుకోవటానికి నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన కృపగల దేవునికి, అలాగే రాజారావు మాస్టర్, మొదటి నుంచి వాళ్ళని మాస్టర్ అంటమే అలవాటు, ఇక్కడ కూడా మాకు మాస్టరే. రాజారావు మాస్టర్కి, అలాగే నిరీక్షణ జ్యోతి అయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, సేవకులకి నా వందనాలు తెలియచేస్తున్నాం. దరిదాపుగా ఓ 15 సంవత్సరాల క్రితం అనుకుంటా మన క్రిస్టియన్ అన్న ద్వారా నేను మొదటిసారి దోనేపూడి వెళ్ళాను. అప్పుడు మొట్టమొదటి ఈ కుటుంబాన్ని చూశాను. 15 సంవత్సరాల నుంచి ఈ కుటుంబంతో చక్కటి ఆత్మీయ బంధాన్ని కృపగల దేవుడు నాకు అనుగ్రహించినందుకు ప్రభుని స్తుతిస్తూ ఈ గృహప్రవేశం జరిపించుకోబోతున్న ప్రేమ్ సృజన్, అలాగే మేస్టర్ గారి పాపకి స్నేహ బిడ్డకి నా వందనాలు తెలియచేస్తున్నాను. ఆలస్యం చేయకుండా కొన్ని మాటలు బైబిల్లో నుంచి మీకు గుర్తుకు తెస్తాను. సరిగ్గా నేను పైకి వచ్చేటప్పటికి, సారీ అయ్య గారు, నేను మిమ్మల్ని మధ్యలో ఆపేసినట్టున్నాను. అక్కడ మెట్లు ఎక్కేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు అయ్యగారు ఒక మాట మాట్లాడుతున్నారు. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యములు అంటాడు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యములు అని బిలాం అంటాడు. కొంచెం ఆలోచిస్తే ఈ మాట నిజంగా అన్నాడా, ఎగతాళిగా అన్నాడా ఆలోచన వస్తుంది. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఒక ఇల్లు చూసి అబ్బా ఎంత బాగుంది అని మనం అనాలంటే ఏ ఇంటిని ఎంత బాగుందంటాం? 2 ఇల్లు చెప్తాను. ఇప్పుడు హైదరాబాద్లో జూబిలీ హిల్స్, బంజారా హిల్స్ ఉంటుంది కదా, హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న ఇళ్లను చూసి బా ఇల్లు ఎంత బాగుందో కదా అని దాన్ని చూసి అంటామా? మన పల్లెటూళ్ళలో రోడ్డు ప్రక్కన సర్కస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, సర్కస్ చేసేవాళ్ళు ఈరోజు ఈ ఊరిలో ఉండి రేపు ఇంకొక ఊరిలో ఉండి ఆ తర్వాత మరో ఊరిలో ఉండి, ఆ సర్కస్ చేసేవాళ్ళు ఎలాంటి ఇళ్లలో ఉంటారు చెప్పండి? గుడారాల్లో ఉంటారు. సర్కస్ చేసేవాళ్ళు ఉండే గుడారాలను చూసి బా ఎంత బాగుంది ఇల్లు అంటావా? హైటెక్ సిటీలో ఉన్న ఇల్లును చూసి ఎంత బాగుంది అంటావా? కదా. మరి ఇక్కడ ఇశ్రాయేలీలు హైటెక్ సిటీలో ఉన్న ఇల్లు కట్టుకోవాలా? 3 బెడ్రూమ్ ఫ్లాట్ కాదు, 7 అంతస్తుల బిల్డింగు కాదు. మన రోడ్డు ప్రక్కన సంచార జీవులు డేరాలు వేసుకొని ఉంటారే, సరిగ్గా ఆ డేరాలు వేసుకొని ఇశ్రాయేలీలు ఉంటా ఉంటే ఆ డేరాలను చూసి అంటాడు బిలాము, ఆహా యాకోబు నీ నివాస స్థలములు, నీ గుడారములు ఎంత రమ్యములు అంటాడు. ఇప్పుడు అడుగుతా, ఆ ఇంటిని చూసి రమ్యములు అన్నాడంటే ఎగతాళిగానే ఉంటాడా, నిజంగానే ఉంటాడా? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. అదే మీరు చెప్పేది కరెక్ట్ అమ్మా. పెద్దగా చెప్పండి ఆ మాట చెప్పండి అమ్మా. మన భాషలోనైతే ఎగతాళి, మరి బిలాం భాషలో ఎగతాళి నిజమా? నిజమే. ఆత్మపూర్ణుడే చెప్పిన మాట, పైకి మాట్లాడిన మాట కాదు. ఎగతాళిగా అనలా. మరి ఎగతాళిగా అన్నప్పుడు గుడారాలను చూసి ఎంత రమ్యములు అని ఎందుకన్నాడంటే వాటికి కలిగిన అద్భుతమైన కారణం, ఆ గుడారాలలో రమ్యతను అనుగ్రహించే దేవుడు ఉన్నాడు గనుక. అవి డేరాలే, ఇలా లప్పం పని ఏమి లేదు, అద్భుతమైన పెయింటింగ్ ఏమి లేదు, కలర్స్ లేవు, డిజైన్ లేదు. బట్ట పేలికలతో కట్టబడిన గుడారాల్లో వాళ్ళు ఉంటే యాకోబు నీ గుడారములు, ఇజ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యములు అన్నాడు. ఎందుకన్నాడంటే ఆ గుడారాలలో రమ్యతనిచ్చే దేవుడు ఉన్నాడు గనుక. మన ప్రార్థన కూడా, మనం ఈ బిడ్డల గుడారంలోకి వెళ్ళక మునిపే, మనం రిబ్బన్ కట్ చేసి ఆ ఇంటిలో అడుగు పెట్టక మునిపే
ఆ ఇంటికి రమ్మెత్తినిచ్చే దేవుడు మనకంటే ముందుగా దేవుడు ఆ ఇంటిలో అడుగుపెట్టునుగాక. సేవకులుగా మాకు కొంచెం అనుభవం ఉంటుందమ్మా. ఎలా అంటే కొన్ని కుటుంబాలకు వెళ్తాం, వాళ్ళ ఇంట్లో సోఫా సెట్ ఏ ఉండదో, మంచి ఏసీలు డీసీలు బీసీలు ఇవేవి ఉండవు, పెద్ద మంచాలు గించాలు ఏముండవు, జస్ట్ రేకుల షెడ్ ఇల్లే. కొన్ని ఇళ్లల్లో రేకుల షెడ్ ఇంట్లో అడుగుపెట్టిన ఓ తెలియని ప్రశాంతత, ఓ తెలియని నెమ్మది, హృదయం లోపటి నుంచి ఏదో ఓ తెలియని ఆనందం. అరే గోడలు సరిగ్గా లేవు, ఈ గోడలు వర్షానికి తడిసిన గోడలు ఎట్టుంటాయి, భలే అందంగా ఉంటాయి కదా. వర్షానికి తడిసిన గోడలు ముక్కుడు వాసన వస్తుంది, అయినా కొన్ని ఇళ్లలో అడుగు పెడితే ఓ తెలియని దైవికమైన సంతోషం. ఎందుకో చెప్పంటారా? ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు గనక. కొన్ని కుటుంబాలు కట్టడాలు బాగుంటాయి, సోఫా సెట్టు ఏసీ అన్నీ కూలరు గీలరు అన్నీ ఉంటాయి, కానీ అంత ఖరీదైన ఇంట్లో అడుగు పెడితే తెలియని తలనొప్పి, వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి. ఎందుకంటే ఆ ఇంట్లో అందమైన పెయింటింగ్ ఉంది, కానీ రమ్యతనిచ్చే దేవుడు ఆ స్థలాలలో లేడు. నిశ్చయంగా సృజన గారి గుడారంలో, ఆ గుడారానికి రమ్యతనిచ్చే దేవుడు మనకంటే ముందుగా దేవుడు అడుగు పెట్టునుగాక. దేవుడు ఒక్కడు మన ఇంట్లో ఉంటే మన పరిస్థితులు స్థితిగతులు ఎలా మారతాయి? దేవుడు మన ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కువసేపు చెప్పను, ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇకపోయినా బీపీలు షుగర్లు ఇలాంటివి కదా, అందుకని క్లుప్తంగా ముగిస్తా. సంఖ్యాకాండం చూడండి, 24వ అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనం వరకు ఎవరైనా చదవండి. ఆమేన్. ప్రారంభపు వచనం 5వ వచనం కదా, అక్కడ ఏమని రాసి ఉంటుంది? యాకోబు ఇజ్రాయేల్. ఏమనుకోక తల్లి మీరే, యాకోబు ఇజ్రాయేల్ అనే కాడ వాళ్ళ భార్య భర్తల పేరు పెట్టి చదువమ్మా, బాగుంటుంది. నా వైపు చూడక తల్లి. ఫ్రేమ్ సృజన్ నీ గుడారములు. ఆమేన్. అలాంటి రమ్యమైన ఇల్లుగా ఈ ఇంటిని దేవుడు దీవించును గాక. ఎందుకు రమ్యంగా ఉన్నాయంటే రమ్యతనిచ్చే దేవుడు ఆ ఇంట్లో ఉన్నాడు. సరే, ఆ ఇంట్లో దేవుడు ఉంటే ఏం జరిగిద్ది? ఇక్కడ 4 విషయాలు చెప్తారు. అవి వాగుల వలె వ్యాపించి ఉన్నాయి. కాలువలు ఉన్నాయి, వాగులు ఉన్నాయి. మానవ ప్రయత్నం వలన ఏర్పరచబడినవి కాలువల, వాగులు వాటంతటవే ఏర్పడతాయి. నేనంట దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉంటే, మనకు సహాయం చేసే వ్యక్తులున్నా లేకపోయినా, చేయూతనిచ్చే వ్యక్తులున్నా లేకపోయినా, చేయి పట్టుకుని లేవనెత్తే మనుషులున్నా లేకపోయినా, దేవుడు ఒక్కడు తోడుగా ఉంటే వాగుల్లాగా వ్యాపించుకుంటూ వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. కొన్నిసార్లు మనుషులుగా మనం అనుకుంటాం, నాకు సరిగ్గా బ్యాక్ బోన్ ఎవరు లేరు, దేవుడు తప్ప. నాకు బంధువులు ఎవరు అంత సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నాకు చేయూతనిచ్చేవాళ్ళు ఎవరు లేరని కొన్నిసార్లు అనుకుంటాం. ఏ మానవ సహాయం మనకున్నా లేకపోయినా దైవ సహాయం ఒక్కటి ఉంటే, బైబిల్లో ఖరీదైన మాట, చేతి సహాయం లేకుండా తీయబడిన ఆ చిన్న రాయి సర్వభూతాలాన్ని కప్పే పెద్ద రాయిగా మారిపోయిందట. ఓసారి ఈ మాట చెప్పండి. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి సర్వభూతాలాన్ని కప్పే పెద్ద రాయిగా మారిపోయింది. ఏ రాయి? ఆ రాయి అదే. దాని ముందు అంటే సహాయం చేసే మనుషుడు ఎవరు ఆ చిన్న రాయికి లేరు. ఆ చిన్న రాయే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టిన నాట నుండి, తల్లి గర్భంలో ఉన్న నాట నుండి పరలోకానికి ఆరోహణమే వెళ్ళే వరకు దేవుడు తప్ప ఏ నరమాతృని సహాయం ప్రభువుకు లేదు. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి.
కానీ ఆ రాయి ఏమైంది? ఈరోజు ప్రపంచం అంతటినీ కప్పేసింది. ఆమేన్. దేవుడు మనల్లో ఉంటే, దేవుడు మనతో ఉంటే వాగుల్లాగా వ్యాపించుకుంటూ వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను అనుకుంటా, అమ్మ స్నేహానే కదా, నాతో స్నేహం చేస్తున్నావా దేవునితోన తల్లి? అది నాతో స్నేహం చేస్తే ఉపయోగం ఏమీ లేదు కదా తల్లి. దేవునితో ఇలాగే నువ్వు స్నేహం చేసుకుంటా వెళ్ళు. భార్య భర్త మీరిద్దరూ దేవునితో స్నేహం చేయండి, ఇంకెక్కువ మీ స్నేహాన్ని పొడిగించండి. మనకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా దైవ సహాయం ఒక్కటి వాగుల్లాగా వ్యాపించుకుంటూ వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. రెండవది, దేవుడు మనకు తోడుగా ఉంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయి అంటే నదీ తీరముల యందలి తోటల్లాగా ఉంటాయట. ఏ తోట? మిమ్మల్ని అడుగుతా, టకమని చెప్పండి. నదీ తీరమందలి తోటను చూస్తే ఎట్లా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. మా హైదరాబాద్ లాంటి వాళ్ళ ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఎప్పుడు పచ్చగా ఉంటుందంటే నెల మొదట్లో పచ్చగా ఉంటుంది, ముఖం కళకళలాడుతుంది. 15వ తారీఖు వచ్చేసరికి కొంచెం వాడిపోద్ది, 25వ తారీఖు వచ్చేసరికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలా అన్నట్లుంటుంది. ఎందుకు నెల మొదట్లో కళకళలాడుతుంది చెప్పండి కదా. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా, టీచర్ గారు ఏమనుకోవద్దు, మా నాన్న కూడా చిన్న ఉద్యోగం అంటే నెల ప్రారంభంలో కళకళలాడుతూ ఉంటుంది, నెల మధ్యలో నెల చివరి వచ్చేసరికి కాస్త వాడిపోద్ది. కానీ దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉంటే వేసవి కాలమైనా చలికాలమైనా వర్షాకాలమైనా నెల మొదట్లో ఉన్న నెల చివరిలో ఉన్న మన బ్రతుకులు పచ్చగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. అంటే పచ్చగా ఉంటాయంటే జేబులో ఎప్పుడు నిండా డబ్బులు ఉంటాయని కాదు. డబ్బులున్నా లేకపోయినా బిర్యానీ తిన్నా కారపు మెతుకులు తిన్నా ముఖం కళకళలాడుతూ ఉంటుంది. కొంతమంది ముఖాలు ఉంటాయి, వాడు బిర్యానీ ఫుల్గా 3 ప్లేట్లు తింటాడు కానీ ముఖం చూస్తే ఎప్పుడు చూసినా ఉసూరుమంటా ఉంటాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యేవాళ్ళేమో అన్నట్టు అనిపిస్తుంది. నేనంటా, దేవుడు ఒక్కడు మనకు తోడుగా ఉంటే సంతోష సమాధానాలతో మనం బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ బిడ్డల కుటుంబాల్లో మనం అడుగు పెట్టేదానికంటే ముందు మహిమ కలిగిన రాజుగా ఆ ఇంటిలో దేవుడు అడుగు పెట్టునుగాక. ఆ తర్వాత అంటాడు, యెహోవా నాటిన అగరు చెట్టు వలె. అగరు చెట్టు ఏ చెట్టు? కొంచెం పెద్దగా. సృష్టిలో ఉన్న చెట్లలో 2 చెట్లు చాలా ప్రత్యేకమైనవి. ఒకటి తుమ్మ చెట్టు, రెండవది అగరు చెట్టు. మీరు నా వైపు ఎట్ట చూస్తున్నారంటే తుమ్మ చెట్టులో ప్రత్యేకత ఉందా? మా ఊర్లో చాలా తుమ్మ చెట్లు ఉన్నాయి, నాకు తెలియలేదే అని అంటారా? నాగలి ఏ కర్రతో చేస్తారు? ఎడ్ల బండి చక్రం ఏ కర్రతో చేస్తారు? ఆ తుమ్మకర్రతో చేసేటప్పుడు తుమ్మకర్రను చెట్టులో నుంచి నరికి మొట్టమొదటి ఏం చేస్తారంటే నీళ్ళలోనూ భూమిలోనూ కొన్ని రోజులు పాతి పెడతారు, నానేస్తారు కదయ్య గారు. సహజంగా ఏదైనా ఒక చెట్టును కానీ ఒక కొమ్మను కానీ నరికి భూమిలో పాతి పెడితే, నీళ్ళల్లో పాతి పెడితే కొమ్మ ఏమైపోద్ది కదమ్మా. కానీ తుమ్మకర్రకు కానీ అగరు చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే తుమ్మకర్రను భూమిలో పాతి పెడితే దాని చావ ఇంకా పెరిగిపోద్ది, దాని శక్తి దాని బలం రెట్టింపు అవుతుంది. అగరు దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అగరు సువాసన భరితం. అగరు కొమ్మను కానీ అగరు చెక్కను కానీ చెట్లో నుంచి ఒలిచి భూమిలో పాతి పెట్టి 6 నెలల తర్వాత తీస్తే దాని సువాసన 100 అంతలు రెట్టింపు అయిద్దంట. చెప్దాం ఆమెన్. ఓ విలువైన మాట. లోకంలో మనం బ్రతుకుతూ ఉంటాం. కొంతమంది వ్యక్తులు మనం పైకి రాకూడదని, మన పిల్లలు పైకి రాకూడదని, చక్కగా నడుస్తున్న సేవ మందిరం కట్టబడకూడదని, పరిచర్య కట్టబడకూడదని కొంతమంది మనల్ని తొక్కాలని ప్రయత్నం చేస్తారు. దేవుడు కూడా తొక్కటానికి అనుమతిస్తాడు, పాతి పెట్టడానికి అనుమతిస్తాడు. అలాగని మనల్ని పాతి పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మన సేవ 100 అంతలు అవటానికి దేవుడు సహాయం చేస్తాడు, రెట్టింపు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. తొక్కే వాళ్ళను దేవుడు ఆపడం, మనల్ని సమాధి చేయాలని ప్రయత్నం చేసే వాళ్ళని దేవుడు ఆపడం, మన బ్రతుకులో శోధనలు కలుగు చేసేవాళ్ళు రాకుండా దేవుడు ఆపడం, అగ్ని మంటల్లో పడకుండా దేవుడు ఆపడు. కానీ అగ్ని మంటల్లో పడిన తర్వాత తన మహిమను బయలుపరుచుకుంటాడు. సింహాల బోనులో పడకుండా దేవుడు ఆపలా, సింహాల బోనులో పడిన తర్వాత కూడా అది
ఆమేన్. నీవు ఆరాధించే నీ దేవుడు నిన్ను అగరులాగా మారుస్తాడు. ఎప్పుడైనా నీ బ్రతుకులో శ్రమలు సమస్యలు అధికమైపోయాయంటే ఏడవకో. ఎందుకు ప్రభువా ఇట్లా చేసావు అని ప్రశ్నించుకో. ఈరోజు తొక్కబడుతున్నావంటే రేపు రెట్టింపుగా నువ్వు లేవనెత్తబడబోతున్నావు అన్న సంగతి గ్రహించు. ఈ అగరు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు. ఆ రోజుల్లో శాస్త్రులు పరిసయ్యులు యేసయ్యను సిలువ వేసి సమాధి చేశారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, తెలిసిన వాళ్ళు టకామని చెప్పండి. యేసయ్యను సిలువ వేయటానికి సమాధి చేయటానికి కారణం ఏంటి? యేసయ్యను చంపటానికి కారణం ఏంటి? పేతురు గారు అంటాడు కదా, అసూయ చేత ఆయనను చంపిరి అని. దేని చేత? ఎందుకు అసూయ వచ్చింది? ధర్మశాస్త్రోపదేశకులు శాస్త్రులు వీళ్ళని ఎవరూ వెంబడించట్లా. యేసు ప్రభు అరణ్యంలో అడుగుపెట్టిన తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. సముద్ర తీరమందలి ప్రార్థన పెట్టిన, గ్రామంలో పెట్టిన, అడవిలో పెట్టిన, ఇసుకేస్తే రాలనంత జనం. ఆ రోజు ఒక ప్రార్థనా కూటానికి మీకు తెలుసు కదా, ప్రార్థనా కూటానికి పురుషులే 5,000 మంది వచ్చారు. ఎంతమంది పురుషులు? 5,000 మంది వచ్చారంటే స్త్రీలు ఎంతమంది వచ్చి ఉండొచ్చు కదా? మరి పురుషులు స్త్రీలు వస్తే పిల్లలు రాకుండా ఉంటారా? 5,000 ఎందుకు అంత తక్కువ అయ్యారు? బైబిల్లో యాకోబుకు మొత్తం ఎంతమంది పిల్లలు? 12 కాదమ్మా, 13. దేనమని చంపకండి, మొత్తం 13 మంది పిల్లలు. మన దేశంలో లాగా ఒకరు ముద్దు, 2 హద్దు, 3 వద్దే వద్దు ఈ స్లోగన్ లేదు. యాకోబు ఒక్కడికి 13 మంది పిల్లలు. ఇప్పుడు చెప్పండి, 5,000 మంది పురుషులు ఇంటూ 13 వేస్తే క్యాల్కులేటర్ దాటిపోద్ది. 25,000 మందికి పైగా ఆ రోజు వచ్చారంట. నేనంట 25,000 మంది రావటానికి యేసయ్య ఏ పోస్టర్ వేసాడు, ఏ వాట్సాప్ మెసేజ్ పంపించాడు, ఏ వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు? చూడండి, సోషల్ మీడియా లేని రోజుల్లో 25,000 మంది వచ్చారు. అంటే అంతమంది ప్రజలు యేసయ్యని వెంబడిస్తూ ఉంటే ఇజ్రాయేలు దేశంలో కొంతమంది అసూయపడి అసలు ఈయన చంపితే పోలా, క్రైస్తవం అణగారిపోద్ది కదా అని యేసు ప్రభువుని చంపారు, సమాధి చేశారు. కానీ ఆ పిచ్చోళ్ళకి తెలియంది ఏంటంటే యేసయ్య అగరు చెక్కలంటాడు. ఆయనను సమాధి చేయక మునుపు ఇజ్రాయేలు దేశానికే ఆయన సువాసన ప్రభావితమైంది. మరణమాని ముళ్ళు ఎక్కడ, మరణమాని విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడే ఎప్పుడైతే తిరిగి లేచారో ఆయన సువాసన ఇజ్రాయేలు సరిహద్దులు దాటి ప్రపంచమంతా వ్యాపించేసింది కదా. ఎక్కడి వరకు వ్యాపించింది? నేను చాలా చోట్ల చూస్తా, మనుషులు లేని ఊర్లు ఉన్నాయేమో కానీ చర్చి లేని ఊర్లు లేవు సార్. మీ దోనేపూట్లు ఎన్ని ఉన్నాయండి? ఒక 20. మీ ఊర్లో వేకనూరులో ఇంకా పెరుగుతాయి సార్. ఎవరే అది వాళ్ళు అనిచే కొద్ది సువాసన పెరుగుతుంది. ఇది అగరులో ఉన్న ప్రత్యేకత. ఆమెన్. చక్కటి మందిరం కడతారు అయ్య గారు, మేమందరం వస్తాం, ప్రార్థన చేస్తాం. ఆమెన్. మనం ఎలాంటి వాళ్ళం అంటే అగరు లాంటి వాళ్ళం. కానీ ఎవరు ఉండాలి మనలో? మనలో యేసయ్య ఒక్కళ్ళు ఉండాలి. ఆయన మనలో ఉంటే ఆఖరి మాట ఏమంటాడంటే, నీళ్ల యొద్దనున్న దేవదారు వలె, దేవదారు వృక్షముల వలె. దేవదారు అనగా దేవుని చెట్టు అని అర్థం. దేవ ప్లస్ తరువు, తరువు అంటే చెట్టు అని అర్థం. దేవదారు అనే చెట్టుకున్న పేరు దేవుని చెట్టు. ఎందుకు దానికి దేవుని చెట్టు అనే పేరంటే, ఎందుకు దానికి దేవుని చెట్టు అనే పేరంటే, లోకంలో ఏ చెట్టు అయినా వెడల్పు ఎంత పెరుగుతుందో ప్రపోర్షనేట్గా ఎత్తు పెరుగుతుంది. కానీ ఈ చెట్టు వచ్చేసరికి వెడల్పు చాలా తక్కువ, ఎత్తు సూది మొనలాగా ఆకాశం వైపు ఎదుగుతుంది. దేవుడు మనలో ఉంటే, మనం దేవుని బిడ్డలమైతే శారీరకంగా మనం ఎదిగిన దానికంటే ఆత్మలో ప్రతిదినం మనం ఎదిగే వాళ్ళగా ఉండాలి. గృహాలు అందరూ కొనుక్కుంటారు, మంచిది, గృహం అవసరం. గృహాలు మనం కట్టుకునే దానికంటే మన హృదయమే దేవునికి ఒక గృహంగా మారితే అంతకు మించిన సంతోషం ఏమీ లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇవన్నీ జరగాలంటే చెప్పండి, మన ఇంట్లో ఎవరు ఉండాలి? చదువమ్మా. యాకోబు. పేరు మార్చు తల్లి, పేరు మార్చు. ఆమెన్. రైట్. దేవుడు మనలో ఉంటే ఈ 4 దీవెనలు వస్తాయి. మరి ఇంతగా దేవుడు మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా ప్రశ్న కదా. ఇదే అధ్యాయంలో చెప్తాడు.
20వ వచనం, 21, 22, 23 జస్ట్ అట్లా చదివి నేను ప్రార్థన చేస్తాను. అతడు అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను, అమాలేకు అన్యజనములకు మొదలు కాదయ్యా, 23వ అధ్యాయం 20వ వచనం నుంచి దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఓకే, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. ఓకే, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఓకే, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను, ఉరుకోతు వేగము వంటి వేగము వారికి కలదు. ఓకే, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దీవించమని సెలవాయను, నేను దానిని. ఒక మాట గుండెల్లో పెట్టుకోండి, ప్రపంచంలో క్రైస్తవుడిని ఎవ్వడు శపించలేడు. ఒకవేళ ప్రజలు ఎన్ని శపించినా ఆ శాపాలు మన మీద నిలవవు. దైవజనులు యేసన్న గారు అంటారు, క్రైస్తవుడిని ఎవరు శపించలేరు, వాడిని వాడు శాపగ్రస్తుడు చేసుకుంటే తప్ప. విన్నారా? ఎందుకు మనల్ని ఎవరు శపించలేరంటే, మనం ప్రజలు దీవిస్తే దీవించబడిన వాళ్ళం కాదు. భూమి ఆకాశాలకు సృష్టికర్త ఏ దేవుడో ఆ దేవుడు మనల్ని దీవించాడు. యెహోవా దీవించాడు, దాన్ని నేను మార్చలేను. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది, ఇష్టం అని రాసుంది. నేను దీవించటం ఎవరికి ఇష్టం? నీ దేవునికి. నిన్ను శపించటం ప్రజలకు ఇష్టమేమో కానీ నిన్ను దీవించటం సృష్టికర్త అయిన దేవునికి ఇష్టం. కాబట్టి దేవుడు దీవించిన దీవెనను ప్రపంచంలో ఎవ్వడు రద్దు చేయలేడు. ఇందాక చెప్పే కదా, మనల్ని ఎవరూ శపించలేరు. మన బ్రతుకును మనం చేతులారా పాడు చేసుకుంటే తప్ప. సరే, ఈ గుడారంలో దేవుడు ఎందుకున్నాడు? యాకోబులో ఏ వంకరితనము లేదు, ఇశ్రాయేలీలలో నంబర్ 1 మన ఇళ్లలో ఏ దోషం లేకుండా, ఏ పాపం లేకుండా పవిత్రంగా మన గుడారాలను మనం కాపాడుకోవాలి. ఎందుకు పవిత్రంగా కాపాడుకోవాలి? ఒక మాట చెప్తాను. మనం ఏ మతాన్ని విమర్శించకూడదు. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎవరి నమ్మకాల ప్రకారం వారు వెళ్తారు. ఎట్ దట్ సేమ్ టైం మనం ఆరాధించే దేవుని గొప్పతనాన్ని చెప్పే విషయంలో ఎంత కూడా ఎవ్వరికి మనం భయపడకూడదు, ఎవరిని కించపరచకూడదు. ఎవరి విశ్వాసాలు వాళ్ళవే. విచిత్రం ఏంటంటే, ప్రతి మతం కూడా దేవుణ్ణి తెలుసుకోవాలనే దైవాన్వేషంలో పుట్టినవే, కానీ దేన్ని మనం కించపరచకూడదు. అయితే ఒకటి, ఈ యేసు గొప్పతనం ఏంటో తెలుసా? ఈ యేసుక్రీస్తు వారి మహాత్యం ఏంటో తెలుసా? ప్రపంచంలో దేవుడు అని పిలువబడిన వారు కోట్ల కొలదున్నారు. దేవుడు అని పిలువబడిన వారు, పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు వారు. ఆయన పాపము చేయలేదు. ఒక స్త్రీతో ఎక్కడైనా చెడుగా ప్రవర్తించినట్లుగా ఎంత కూడా మనం చూడం. తన ఆలోచనలో పాపం ఉన్నట్లు కానీ, తన చూపులో పాపం ఉన్నట్లు కానీ ఈ దేవుని గురించి రాయబడిన మాట, పాపము ఎరుగని పరమ పవిత్రుడు. ఓసారి చెప్పండి ఈ మాట. ఆయనే సవాలు విసిరాడు. ఏమైనా తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఏంటి దేవుడు? ఈ దేవుని ప్రత్యేకత ఏంటి? మనిషికున్న బుద్ధి ఎలాంటిదంటే, కంటికి కనబడిన ప్రతి దాన్ని పట్టుకొని దేవుడు అంటాం. అట్లాగని కించపరచకూడదు. దేవుని మీద ఉన్న ఆ పిచ్చి అభిమానాన్ని బట్టి మనిషి అంటాడు. ఓ దొంగోడు ఉన్నాడు, అక్కడ బ్యాంకులో ఓ 100 కోట్లు దొంగతనం చేశాడు. ఎంత? వెళ్తా ఉంటే భిక్షగాడు వచ్చాడు. భిక్షాందేహి అన్నాడు. ఈ 100 కోట్లు దొంగతనం చేసినాడు ₹1 కోటి దొంగోడికి భిక్షం వేశాడు. ఇప్పుడు చెప్పండి, దొంగోడు వాడిని ₹1 కోటి భిక్షం వేశాడు. ఆ భిక్షగాడు దొంగోడిని పట్టుకొని ఏమంటాడు చెప్పండి? దేవుడు అయ్యా అంటాడు. అంటే ఇప్పుడు ₹1 కోటి ఇయటంతో దొంగోడు ఏమైపోయాడు? దొంగోడు ఎట్ట దేవుడు అవుతాడు?
దేవత్వపు గుణగణాలు కలిగిన వాడినే దేవుడు అనాలి. మరొక్కసారి, దేవత్వపు గుణగణాలు కలిగిన వాడినే దేవుడు అనాలి. దేవుడు అనేవాళ్ళు ఎలా ఉంటారు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించిన వాడే దేవుడు. నా మాట సార్ ఒప్పుకుంటారు ఈ మాటకి? సార్ మీ పేరు సార్? చాలా చక్కగా వింటున్నారు, థ్యాంక్ యూ. లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించిన వాడే దేవుడు. నేనంట సగటు మనిషిలో కూడా కొన్ని నీతి విలువలు మనం కోరుకుంటాం. దేవుడు అంతకు మించిన సూపర్ న్యాచురల్ క్యారెక్టర్ కలిగినటువంటి వాడు. ఓ మాట, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళైన మొట్టమొదటి రోజు భర్త మాట్లాడుతా అమ్మాయి, నీకు తెలుసా ఇది నాకు 3వ పెళ్ళి, నువ్వు నాకు 3వ భార్యవి అని చెప్పాడు అనుకోండి. భార్య భర్త వైపు చూసి నువ్వు దేవుడివయ్యా అని అంటదా? చీపిరి కట్ట పట్టుకుంటుందా? పట్టుకోదా సార్? చీపిరి కట్ట పట్టుకొని ఉదికొదిలి పెడుతుంది. నేను అంటారా తల్లి, నేనంట ఒక మనిషిలోనే ఇంత నీతి విలువ కావాలని మనం కోరుకున్నప్పుడు దేవుడు ఇంకెంత నీతి విలువలు కలిగిన వాడై ఉండాలో కదా. వెతకండి, లోకమంతా వెతికితే పరిశుద్ధ దేవుడు ఒక్కడే, పరిశుద్ధ దేవుడు ఒక్కడే. నాలో పాపమన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు. కొంతమంది పాపం తెలియకండి యేసు ప్రభు అంటంతో ఆయన దేవుడే కానండి, మన దేవుడు కాదండి, ఆయన తెల్లోళ్ళ దేవుడు అండి, అమెరికా దేవుడు అండి అంటారు. అయ్యా వినండి లక్ష్మీనారాయణ గారు, ఈ బైబిల్లోనే కనుక యేసు ప్రభు అమెరికా దేవుడు అని కనుక రాసుంటే అసలు ఈ బైబిల్ మేము ముట్టుకునే వాళ్ళం కాదు సార్. అమెరికా దేశంలో పుట్టిన దేవుడు, అమెరికా దేవుడు మనకెందుకు బ్రదర్? అవసరమా మనకి? తెల్లోళ్ళ దేవుడు మనకెందుకు? ఈ దేవుని గురించి ఏమని రాస్తుందో తెలుసా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి దేవుడు. కులానికి ఒక దేవుడు లేడు సుమి, మతానికి ఒక దేవుడు లేడు, దేశానికి ఒక దేవుడు లేడు. మీరు ఎట్లా చెప్తారండి కులానికి ఒక దేవుడు లేడని? నీ విశ్వాసాన్ని కించపరచట్లా, కానీ కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తే, సార్ లక్ష్మీనారాయణ గారు, భూమండలం అంతటికి వెలుగునివ్వటానికి ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉన్నారు? కొంచెం చూసి చెప్పండి సార్. ఎంతమంది చంద్రుళ్ళు ఉన్నారు? ఎన్ని భూములు ఉన్నాయి? ఒకటే భూమి, ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు. ఇవన్నీ ఒక్కటెందుకు ఉన్నాయి? సృష్టిని సృష్టించిన దేవుడు ఒక్కడే గనుక. మనుషులు అనుకున్నట్లుగా కులానికి ఒక దేవుడు ఉంటే ఆకాశంలో కూడా కమ్మవారికి ఒక సూర్యుడు ఉండేవాడు, కాపు వారికి ఒక సూర్యుడు ఉండేవాడు, బ్రాహ్మణులకు ఒక సూర్యుడు ఉండేవాడు. ఇంకేమున్నారండి? ఇక ఎన్ని కులాలు ఉన్నాయో ఆకాశం అంతా నేనంట వెలిగిచ్చే దేవుడు ఎరుగు సూర్యుడితో నిండుకుని ఉండేది. ఈ మనిషికి బుద్ధి జ్ఞానం లేక మా కులానికి ఒక దేవుడు, మీ కులం లేదు లేదు లేదు. సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు, ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయన మనకు తోడుగా ఉండాలంటే మొట్టమొదట మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఆమేన్. ఎప్పుడు మన ఇంట్లో రాజులు చేసే జయధ్వనులు వినబడాలి. అమ్మా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ ధ్వనులు వినబడాలి? చెప్పాలి. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు. ఎప్పుడు యేసయ్య మాట, యేసయ్య పాట, యేసయ్యను గూర్చిన స్తుతి, యేసయ్యను గూర్చిన ఆరాధన, సంగీత ధ్వని ఎప్పుడు మన ఇంట్లో వినబడును గాక. క్రైస్తవుల కుటుంబాల్లో సినిమా పాటలు వినబడకూడదు. ఆమేన్. లోకపు మాటలు వినబడకూడదు, జబర్దస్త్ షోలు వినబడకూడదు, కార్తీక దీపం ఇంకేమున్నాయి కదా, అయిపోయిందంట అది అయిపోయిందంట. కార్తీక దీపం, గుప్పిడంత మనసు, ఇంకేమున్నాయో అప్పుడప్పుడు పేపర్లో చూస్తూ ఉంటాం. ఈ ధ్వనులు వినబడకూడదు. ఎప్పుడు యేసుక్రీస్తును గుర్చిన స్తుతి జయధ్వని ఎప్పుడు మన ఇంట్లో వినబడును గాక. ఆఖరి మాట ఏమంటాడంటే, చాలా ఉన్నాయి. యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలీలో, ఇంకోసారి యాకోబులో మంత్రం లేదు, మనకు తిథులు లేవు, నక్షత్రాలు లేవు, ముహూర్తాలు లేవు. యేసయ్యను మనం కలిగి ఉన్నాం కదా.
మనకు సోమవారం మంచిదా, మంగళవారం మంచిదా, బుధవారం మంచిదా, శుక్రవారం మంచిదా, శనివారం మంచిదా, ఆదివారం మంచిదా, అన్ని రోజులు మంచి అన్న. యేసయ్య మనతో ఉంటే ప్రతిరోజు మంచి రోజే. యేసయ్య మనలో ఉంటే బ్రదర్ పూల షర్ట్ చాలా చక్కగా వింటున్నారు. ఏం పేరు మీ పేరు? గాంధీ, మహాత్మా గాంధీ, మా జాతిపిత. థ్యాంక్ యూ గాంధీ గారు. యేసు ప్రభు వారి పిల్లలకి అమావాస్య పౌర్ణమి ఏమి లేదు, ప్రతిరోజు మంచి రోజే. ఆమేన్. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయో తెలుసా? దేవుడు ఒక్కరు మనతో ఉన్నప్పుడు. ఒకసారి దైవజనుడైన మోషే దగ్గరకు వచ్చి దేవుడు అంటాడు, మోషే నీకు తోడుగా 6 లక్షల మందిని ఇస్తున్నా, వీళ్ళని తీసుకొని వెళ్ళిపో. వీళ్ళు ఎవరంటే సైనికులు, యోధులు. సైనికులు అంటే ఎంత ఎత్తుంటారు? అది కదుగో ముందు వరుసలో ఈ ముగ్గులు కూర్చున్నారు కదా, ఈ పర్సనాలిటీ సైనికులది. బ్రదర్ మీది అన్ఫిట్, నాది అన్ఫిట్టే. రాజారావు గారు మీది అన్ఫిట్టే, మాది అంతా అన్ఫిట్. సైనికులు అంటే ఎత్తు, ఏడు క్రిస్టియన్ అన్నేడి ఈ హైట్ ఉండాలి. ఈ ఆయన ఏజ్ బార్ బ్రదర్ మీది దాటిపోయింది, వయసు దాటిపోయింది, ఇప్పుడు కుదరదు అంట. అలాంటి యోధుల్ని 6 లక్షల మందిని ఇచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళిపో అంటే మోషే అంటాడు, అయ్యా ఈ 6 లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదు, నీ ఒక్కడివి, నీ సన్నిధి ఒక్కటి నాకు తోడుగా వస్తే చాలయ్యా, నీ సన్నిధి రావాలి. ఎవరిని కోరుకున్నాడు? మోషేకు తోడై ఉన్న దేవుడు, యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఈ బిడ్డలకు తోడై ఉండును గాక. యాకోబు నీ కూడా, ఇజ్రాయేలు నీ నివాస స్థలములు. ఎంత రమ్యములు! ఈ ఇంటిని రమ్యమైన ఇంటిగా దేవుడు ఆశీర్వదించును గాక. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన జ్యోతయ్య గారికి, రాజారావయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మంచిది.